అర్జెంటుగా డబ్బులు తీసుకుని అల్కాపురి కాలనీలోని తుల్జారాం టెంపుల్కి రండి. గుడికా? మనవడు కూడా వచ్చుంటే బావుండేది. మీ ఇద్దరి చేత నూనె పోయించేదాన్ని. సత్య, వెళ్ళి దండం పెట్టుకొద్దాం. ఊర్మిళ, నువ్విక్కడే కూర్చో. నేను వాడెక్కడున్నాడో చూసొస్తాను. బామ్మ, సాయిబాబాకి ప్రదక్షిణలు చేద్దాం పద. ఇంక నా వల్ల కాదు తల్లి, ఇప్పటికే మోకాళ్ళు లాగేస్తున్నాయి. నువ్వు వెళ్ళి ప్రదక్షిణలు చేసిరా, నేను అక్కడ కూర్చుంటాను. ఇదిగో అమ్మాయి, అలా ఒక్కదానివే నూనె పోయకూడదు. భార్య భర్త ఇద్దరూ కలిసి పొయ్యాలి. అలాగా? నాకు తెలీదండి. ఏమ్మా, ఒక్కదానివే వచ్చావా? లేదండి, మావారు కూడా వచ్చారు. మరింకే, అబ్బాయిని కూడా పిలిచి ఇద్దరూ కలిసి నూనె పోస్తే చాలా మంచిదట. అలాగా? ఊర్మిళ, వాడు ఫోన్ చేశాడా? లేదులే కాని, ఒకసారి అఖండ దీపం దగ్గరికి రా. ఎందుకు? రా, చెప్తాను. ఓకే. బామ్మ, అక్కడ గుడికి వెళ్దాం రా. ఏంటి ఊర్మిళ? ఈ దీపంలో నూనె పోస్తే మంచిదంట, అందుకే రమ్మన్నాను. మనం ఉన్న టెన్షన్లో ఇప్పుడు ఇవన్నీ అవసరం అంటావా? మళ్ళీ వచ్చి చేయొచ్చు కదా. మళ్ళీ మళ్ళీ మనం గుడికి రాం కదా. ఏంటి? అదే సత్య, నేను రాను కదా అంటున్నాను. సరే సరే రా, నూనె పొద్దాం. తీసుకో. పొయ్యి సత్య.
చూడు ఎంత చక్కగా ఉన్నాడో. ఆ రాముడే కళ్ళ ముందు నిలబడ్డట్టుగా లేదు? అవును బామ్మ. దేవుళ్ళు ఎంతమందున్నా రాముడి గొప్పతనం రాముడిదేనే. తండ్రి మాట కాదనకుండా అడవులకు వెళ్ళాడా? తల్లిని బాధ పెట్టకుండా తమ్ముణ్ణి రాజ్యం చూసుకోమన్నాడా? భార్య కోరిందని మారీచుడి వెంటపడి నానా కష్టాలు పడ్డాడా? భర్తంటే భార్య కష్టాల్ని తీర్చేవాడు అని చెప్పడానికి అశోకవనంలో తల్లడిల్లే ఆ సీతమ్మ వారి కోసం సముద్రాలు దాటి వెళ్లి మరీ యుద్ధం చేశాడా? సాయం చేసిన వారిని మర్చిపోకూడదని ఆంజనేయుడికి తన గుండెల్లో స్థానం ఇచ్చాడా? ఒక మనిషిని దేవుడు అనాలంటే అన్ని గొప్ప గుణాలు ఉండాలి అనడానికి ఆ రాముడే ఉదాహరణమ్మా. ఆ రాముడే మళ్లీ పుట్టాడా అన్నట్లు మనవడి దగ్గర కూడా అన్నీ మంచి గుణాలే ఉన్నాయి. 10 మందికి సాయం చేసే గుణం, పెద్దవాళ్లంటే గౌరవం, భార్యని పువ్వుల్లో పెట్టి చూసుకునే ప్రేమ. నిజంగా నా మనవడు కూడా ఆ రాముడంతటి గొప్పవాడు. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. గుడికి రమ్మన్నాడు కానీ ఇంతవరకు ఫోన్ చేయలేదు. మనిషి కనిపించట్లేదు. వాడికి మనతో ఆడుకోవడం బాగా సరదా అయిపోయింది. కనిపించు, నేను చెప్తాను. సత్య, చాలా దాహంగా ఉంది. కార్లో వాటర్ బాటిల్ ఉంది, వెళ్ళి తీసుకొస్తాను. సత్య, నువ్వు తీసుకురావడం ఏంటి? నేను వెళ్ళి తాగేసొస్తాను. మేము వచ్చి గంట అయింది, ఎక్కడున్నావు? అవసరం మీది. గంటైనా 2 గంటలైనా ఆగాలి. డబ్బులు కావాలా వద్దా? నాకు డబ్బులే కావాలి. మీకు ఫోటోలు కావాలి, మనశ్శాంతి కావాలి, పరువు కావాలి, ఇంకా చాలా చాలా కావాలి. సరే, ఇంతకీ ఎక్కడున్నావు? అది తెలియాలంటే ఎదురుగా కనిపిస్తున్న రాముడి విగ్రహం దగ్గరికి రా. వెళ్దామా? ఏమైంది బామ్మ? ఏమైంది? నరం పట్టేసిందే. సరే, కాసేపు కూర్చో, వెళ్దాం. జాగ్రత్త బామ్మ. సుధా, ఏమక్క బాగున్నావా? చూసి చాలా రోజులైంది. పిల్లలు బాగున్నారా? అందరం బాగున్నాం. తగ్గుతుందిలేమ్మా, వెళ్దాం పద. పర్లేదా? పద. వస్తానక్క. అలాగే సుధా. ఏంటి మనవడా, మాతో గుడికి రమ్మంటే కుదరదంటే కుదరదని ఇప్పుడెలా వచ్చావు? అదే బామ్మ, మీకోసమని ఆఫీసులో గంట పర్మిషన్ అడిగి ఇంటికెళ్తే మీరు గుడికెళ్ళారని వాచ్మెన్ చెప్పాడు. అంతా అయిపోయాక ఇప్పుడొచ్చి ప్రయోజనం ఏముందిలే మనవడా.
ఏమమ్మా దర్శనం అయిపోయిందా? అయిపోయి ఇంటికని బయలుదేరాం, నువ్వొచ్చావు. సరే పదండి. ఇంటికెళ్ళి ఇక్కడికి వచ్చేసరికి పర్మిషన్ తీసుకున్న టైం కూడా అయిపోయింది. ఇంటికెళ్ళారా? ఆ, ఓహో, మేం గుడికెళ్ళామని వాచ్మెన్ చెప్పాడా? ఆ, 2 రోజుల వరకు రానని వాచ్మెన్ రాత్రే ఊరెళ్ళాడు. ఏంటే మీ గుసగుసలు? టైం అయిపోయింది అన్నారుగా, పదండి వెళ్దాం. జాగ్రత్తగా వెళ్ళండి మా అమ్మ. అదేంటి, నువ్వు రావా? టైం అయిపోయిందిగా, నేను ఇటు నుంచి ఆఫీస్కి వెళ్తాను. ఈ మాత్రం దానికి రావడం ఎందుకు చెప్పు? కనీసం ఆటో అయినా ఎక్కిస్తావా లేదా? ఆటోనా? ఏ, అది కూడా కుదరదా? పదండి, ఎక్కిస్తాను. ఆటో! పంచవటి కాలనీకి వెళ్ళాలి. అలాగే సార్. ఎక్కండి మమ్మ. జాగ్రత్త మమ్మ. హ్మ్. జాగ్రత్త సావిత్రి. పోనీ. హలో. మీ ఆవిడ్ని ఇలా చూస్తేనే నీకు చెమటలు పట్టాయే, అదే మీ ఫోటోలు చూస్తే నీ పరిస్థితి ఏంటి? అది తెలియాలనే ఈ చిన్న డోసిచ్చా. డబ్బులు కావాలన్నావు, తెచ్చాను. మళ్ళీ ఇవన్నీ ఏంటి? మీరెంత తప్పు చేశారో మీకు తెలియాలంటే ఇలాంటి శాంపుల్స్ చూపించాలిగా. నువ్వెక్కడున్నావు? ఇప్పటిదాకా గుళ్ళో ఉన్నాను. ఛా, గుళ్ళో చెడ్డ పనులేంటి అనిపించింది. అందుకే గుడి వెనక ఖాళీ ప్లేస్లో ఉన్నా. త్వరగా వచ్చేయండి. నేను నీకోసమే చూస్తున్నాను. బయటికెప్పుడెళ్ళావు? అదే నీకోసం బయటికెళ్ళాను. అవునా? ఇంతకీ ఏడివాడు? కనిపించాడా? ఇప్పుడే ఫోన్ చేశాడు. ఇంకా ఫోన్లేంటి? వస్తాడంటనా లేదంటనా? వాడు మనతో ఆటలాడుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ గుడి వెనక్కి రమ్మంటున్నాడు. గుడి వెనుక? సరే, ఆ ఫోటోలు తీసుకునే వరకు తప్పదుగా, పద. సత్య, నన్ను ఆవేశపడొద్దని చెప్పి నువ్వు ఆవేశపడతావేంటి సత్య? లేదు నిర్మిళ, మనల్ని ఇంతగా ఏడిపించిన వాణ్ణి. సత్య ప్లీజ్, వీధి రౌడీ వాడితో నీకు గొడవేంటి? మనకి కావాల్సింది ఫోటోలు. అవి తీసుకొని వెళ్ళిపోదాం. పద. పాపం, బాగా వెయిట్ చేయించాను కదూ. రమ్మనగానే మీరు వచ్చారని, రాగానే మీకు కనిపిస్తే థ్రిల్లే ఉంటుంది. అందుకే చిన్న దాగుడు మూత ఆడాను. ఆడింది చాలు, ఫోటోలివ్వు. ముందు నేను అడిగింది ఇవ్వాలే కాని మీకేం కావాలో అడగొచ్చా? ముందు డబ్బు. ఇదిగో నువ్వు అడిగిన 10 లక్షలు. ఫోటోలివ్వు. డబ్బు కావాలన్నాను కాని ఫోటోలు ఇస్తానన్నానా? ఏ, డబ్బులు ఇస్తే ఫోటోలు ఇస్తానన్నావుగా. అన్నానా? పొరపాటున అనే ఉంటాను. అయినా ఆ ఫోటోల ఖరీదు 10 లక్షలేనా? మర్యాదగా ఫోటోలు ఇస్తావా ఇవ్వవా? బంగారు గుడ్లు పెట్టే బాతు దొరికితే ఎవరైనా ఏం చేస్తారు? నాకు వాళ్లకన్నా కొంచెం ఆశ ఎక్కువ.
ఆ గుడ్లను కూడా పొదిగిస్తే మరో 10 బాతులవుతాయనుకునే రకం. నా గురించి నీకు సరిగ్గా తెలీదు. తెలుసు కాబట్టేగా మీ ఫోటోలు పట్టుకొని తిరుగుతోంది. ఆ ఫోటోలు ఇప్పుడే ఇచ్చే ఉద్దేశం నాకు లేదు. అలా అని ఎవరికి చూపించను. మీరిలా డబ్బులిచ్చినంత కాలం. ఇంక నా దగ్గర నుంచి రూపాయి కూడా తీసుకోలేవు. ఇవ్వాలి, ఇస్తూనే ఉండాలి. లేదంటే ఆ ఫోటోలు అలా చేరకూడని వాళ్ళందరికీ చేరిపోతాయి. రేయ్, ఏంట్రా నీ బెదిరింపులు? ఆ? ఏంటి, కొట్టేసి లాగేసుకుందామనే? హ, నా ఒంటి మీద చేయిపడ్డ మరుక్షణమే ఆ ఫోటోలు తన అన్న చేతికి, మీ ఆవిడ చేతికి వెళ్తాయి. ఇప్పుడు మీకున్నది ఒకటే దారి, అడిగినంత డబ్బివ్వడం. నేనివ్వను. అంత సీరియస్ నిర్ణయాలు తీసుకోవద్దమ్మా. నేనడిగితే డబ్బే కాదు, మనసు పడితే నువ్వు రావాలి. భరిస్తున్నాం కదా అని ఏంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఏంటే పెద్ద పతివ్రతలా మాట్లాడుతున్నావు? పెళ్లి కాకుండా ఇతనితో చేసింది తప్పు కాదు, నా దగ్గరికి వస్తే తప్ప? ఇంకొక్క మాట మాట్లాడమంటే చంపేస్తాను. పెళ్లి కాకుండా తప్పు చేశావనేగా నీ ధైర్యం? తప్పు చేశాం కాబట్టే పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. ఫోటోలతో ఏం చేసుకుంటావో చేసుకో. పది సత్య. ఏంటి ఊర్మిళ, ఎందుకు ఇలా చేసావు? వాడి కంటికి కనిపించా కూడా డబ్బులిచ్చి ఫోటోలు తీసుకోకుండా ఎందుకు వచ్చావు? ఇప్పుడు ఊరికే ఉంటాడా? ఉండడు. అందుకని ఏం చేయమంటావు? ఈ రోజు 10 లక్షలు అడిగాడు, రేపు 1 కోటి కావాలంటాడు. అలా మనం ఇస్తూ పోవటమే. వాడు మాత్రం ఫోటోలు ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? ఆవేశపడకుండా మరి కొంచెం సేపు మాట్లాడాల్సింది. మాట్లాడే అవకాశం వాడు ఎక్కడిచ్చాడు సత్య? విన్నావుగా, డబ్బులే కాదంట, రమ్మంటే నేను కూడా వెళ్ళాలంట. వాడు నన్ను ఒక బజార్ దాన్ని చేసి మాట్లాడుతున్నాడు. ఏంటి సత్య నాకు ఈ కర్మ? ఒకసారి తెలియక జరిగిన తప్పుకి జీవితాంతం ఈ శిక్ష తప్పదా? లేదు, ఈ సమస్యకి ఈ రోజే ఏదో ఒక పరిష్కారం చూడాలి. ఇలా భయపడితే ఎన్ని రోజులని ఉండాలి? ఏదో ఒకటి చెయ్యాలి. ఎస్, దీనికి అదొక్కటే పరిష్కారం. ఈ సమస్యకి ఒక పరిష్కారం దొరికింది సత్య. ఏంటది? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవటం. అవును సత్య, మనం వేరు వేరు కాబట్టి ఆ ఫోటోలు చూపించి వాడు మనల్ని బెదిరిస్తున్నాడు. అదే భార్యాభర్తలమైతే వాడు ఏం చేయగలడు? మళ్ళీ ఆ ఫోటోలు చూపించి బెదిరించాలని చూస్తే వాడే వెళ్ళి జైల్లో కూర్చోవలసి వస్తుంది. ఊర్మిళ, ఆవేశంలో నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం కావట్లేదు. నాకు ఆల్రెడీ పెళ్ళయింది. తెలుసు. నేను మనం పెళ్లి చేసుకుందామంటోంది వాడి నోరు మూయించడానికి. వాడేవాడి కోసమో మనం పెళ్లి చేసుకోవడం ఏంటి? మరేం చేయమంటావు? ఎన్ని రోజులని అలాంటి వాళ్లతో మాటలు పడాలి? నేను చేసుకుందామంటున్న ఈ పెళ్లి బొమ్మల పెళ్లి సత్య. నా జీవితంలో మరొకరిని పెళ్లి చేసుకోలేను. చేసిన తప్పుని మర్చిపోయి కలిసి బ్రతకలేను. గొప్పింట్లో పెరిగినా పేదింట్లో పెరిగినా ఆడది ఆడది సత్య. ప్రాణం కన్నా మానానికే ఎక్కువ విలువిస్తుంది. ఇష్టం ఉన్నా లేకపోయినా నా సర్వస్వం నువ్వు తీసేసుకున్నా. ఇక నేను మరొకరికి భార్యగా బ్రతకలేను. అలా అని ఇలాంటి వాళ్లతో మాటలు పడలేను. అందుకే మనం పెళ్లి చేసుకుంటే ముందు వాడి టార్చర్ నుంచి బయటపడొచ్చు. రేపొకవేళ అన్నయ్యకి తెలిసినా పెళ్లి జరిగింది అంటే
అన్నయ్య ఏమనే అవకాశం ఉండదు. పెళ్లి చేసుకుందాం అంటున్నాను కదా అని పెళ్ళయ్యాక ఎలా అని ఆలోచిస్తున్నావా? చెప్పానుగా మనది బొమ్మల పెళ్లి అని. తాళి కట్టావు కదా అని నువ్వు నాతో సంసారం చేయవలసిన అవసరం లేదు. నీ భార్య అనిపించుకున్నాక ఎవరికీ అడ్డం లేకుండా విదేశాలకు వెళ్ళిపోతాను. మళ్ళీ నిన్ను ఎప్పుడు ఏ విషయంలో ఇబ్బంది పెట్టను. నువ్వు కట్టే తాళి నేను తప్పు చేయలేదు అని నా గుండెల మీద చేరి నాకు ధైర్యాన్నిస్తుంది. అంతవరకే సత్య. నువ్వన్నది నిజమే సత్య. నా కోసం నువ్వు సావిత్రి దగ్గర చెడు కావాల్సిన అవసరం లేదు. అందుకే జరిగిన విషయం సావిత్రికి చెప్పేద్దాం.